వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈ రోజు నేను 'వీరభద్రుడు' అనే సినిమాకి వెళ్ళాను అనమాట. అండ్ ఆల్సో మీరు అనుకుంటారు ఎక్కడ పోయేవారా నాయన ఏం కనిపించట్లేదా? వచ్చేసా. ఓకేనా? అంతకన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అండ్ ఫాలో టు తే సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 'వీరభద్రుడు' సినిమా ఎలా ఉంది అంటే ఇట్ వాస్ ఓకే. హాఫ్ బేక్డ్ మూవీ లాగా అనిపించింది నాకైతే. అంత గొప్పగా లేదు, అంత చెత్తగా లేదు. అండ్ ఆల్సో దీనిలో కొన్ని కాన్సెప్ట్స్ చూపించారు. ఇట్ వాస్ గ్రేట్. చాలా బాగున్నాయి. కొన్ని కాన్సెప్ట్స్ ఇది వర్కౌట్ అవుతదా అన్నట్టు కూడా అనిపించిందనమాట. అండ్ మేజర్‌గా ఈ మూవీలో ఏం వర్కౌట్ అయింది ఏంటి అంటే, మేజర్‌గా నాకు బాగా వర్కౌట్ అయింది మ్యూజిక్. సాయి అభ్యంకర్ క్రేజీ గుడ్ మ్యూజిక్ ఇచ్చారనమాట. బీజీఎమ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అలా వచ్చి అలా ఫ్లాషీగా వెళ్ళిపోయినట్టు అనిపించదు. ఎక్కడ ల్యాగ్ అనిపియలేదు, స్లో అనిపియలేదు. అండ్ ఆల్సో ద సినిమాటోగ్రఫీ అండ్ ఆ విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి విజువల్స్. ఆ హార్స్ రైడింగ్ గాని, ఆ బైక్ నుంచి హార్స్ అవ్వడం గాని, ఆ ఫైట్ సీన్స్ గాని, ఆ లుక్స్ గాని, సూర్య గారి లుక్స్ ఉంటాయి. సూపర్బుంటాయి. అసలు క్రేజీ ఉంటాయి. ఇది చాలా మంచి క్వాలిటీ. చాలా క్రిస్టల్ క్లియర్‌గా చాలా బావుంటదనమాట. చూస్తున్నా కూడా చాలా మంచి ఫీలొచ్చింది మూవీ చూస్తున్నంతసేపు. అండ్ ఆల్సో కొన్ని సీన్స్ ఉంటాయి. రెడ్ కలర్ జిక్కని ఈ కలర్‌లో ఉంటాయన్నమాట. క్రేజీ ఉంటాయి. దానిలో సూర్య ఇలా అనుకుంటూ తిరగడం క్రేజీ. కొన్ని ఫైట్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఇవన్నీ హైప్ సీన్స్ అవన్నీ. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఈ సినిమాలో హీరో సూర్య అని మీరనుకుంటారు. కాదని నేను చెప్తా. ఎందుకంటే 'ఆర్‌జే బాలాజీ' బికాజ్ ఆయన విలన్ అని మనం అనుకుంటాం. కాదు ఆయన హీరో ఈ సినిమాకి. లిటరల్‌గా సినిమాలో చాలా వరకు ఆయన పోర్షన్సే ఎక్కువుంటాయి. అండ్ ఆయన చాలా బావుంటది. ఏదో క్యామియో కోసం అన్నట్టు సూర్య గారు వచ్చి ఎళ్ళినట్టుంటది. బట్ ఓవరాల్‌గా నాకైతే ఓకే. గుడ్ మూవీ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఇట్ వాస్ సో గుడ్. చాలా బావుంది. ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటది. గాడ్ వర్సెస్ హ్యూమన్ అని. ఆ కాన్సెప్ట్ చాలా అంటే చాలా బావుంటది. దాని తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసి ఇంక ఎలాగో ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'కాంతార' సినిమా చూసాం. చాలా సినిమాలు మనము దేవుడిది చాలా సినిమాలు చూసాం. ఇప్పుడు 'అఖండ 3' అంటున్నా. 'అఖండ 2' చూసాము. ఎనీథింగ్ ఎవ్వరు ఎన్ని పవర్స్ ఏసుకొనొచ్చినా దేవుడి ముందు ఎవడు నిలవడు, ఉండరు. ఇది సత్యం. ఇది ఫ్యాక్ట్. కానీ ఈ సినిమాలో ఒక పాయింట్ చెప్తారు. నువ్వు ఇప్పుడు మేము బతికే దానిలో దేవుడా నువ్వు గూడా మాలాగా బతుకు ఒకసారి నీకు తెలుస్తది మా ప్రాబ్లమ్ ఏంటో అని అన్నట్టు చూపిస్తాడు. దట్ వాస్ సూపర్బ్! ఎందుకంటే మనం పడే కష్టము, మనం పడే ఈ సిట్యుయేషను, ఈ ఉన్న దానిలో ఎలా ఉంటారు, మైండ్ సెట్ ఎలా ఉందనేది చూపిస్తారు. క్రేజీ గుడ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఇంక కామన్ ఇంక దేవుడు టేక్ ఆఫ్ చేసుకుంటాడు. అన్నీ విన్ అవుతారు. అన్నీ కరెక్ట్‌గా ఉండాలి అని చేసుకుంటారు. మళ్ళీ ఒక జస్టిస్ తేవడం గాని, ఇవన్నీ నెక్స్ట్ సెకండ్ హాఫ్ అన్నట్టు ఉంటది. బట్ ఓవరాల్‌గా నాకైతే ఓకే మూవీ. బట్ దీనిలో కొన్ని కాన్సెప్ట్స్ నచ్చినాయి. అండ్ దీనిలో కొన్ని క్యామియోస్ ఉన్నాయి భయ్య. అది కొంతమందికి కనెక్ట్ అవుతది. కొంతమందికి కనెక్ట్ కాదనమాట. అండ్ నాకైతే ఓకే. కొన్ని కనెక్ట్ అయినాయి. కొన్ని వచ్చేసి ఎందుకురా ఇప్పుడు ఇదంత అవసరమా అన్నట్టుంది. కొంచెం సెకండ్ హాఫ్ నాకైతే లాగ్ అనిపించింది. బట్ ఓవరాల్‌గా ఈ మూవీ చూడొచ్చంటే యాహ్! ఎళ్లి చూసేయొచ్చు. అండ్ ఇన్‌ఫాక్ట్ నేను ఇన్ని రోజుల తర్వాత ఈ సినిమా ఎందుకెళ్ళాను అనే కాన్సెప్ట్ కూడా చెప్తాను. బికాజ్ ఏం లేదు భయ్య నాకు చాలా రోజుల తర్వాత ఒక మూవీకెళ్దాం అని ఎందుకు అనిపించిందంటే టికెట్లు దొరకట్లేదు భయ్యా ఈ సినిమాకి. నేననుకున్నా ఓహ్ మై గాడ్! ఇలాంటి సినిమాకి మనం ఎళ్ళాలి గదా! ఖచ్చితంగా అని అప్పుడు నేను బుక్ చేసుకొని ఎళ్ళాను. అండ్ ఇన్‌ఫాక్ట్ నాకెలా దొరికిందండి. నేను వీకెండ్‌కి ఎళ్దాం అనుకున్నా. కానీ అక్కడ దొరకలేదు ఆ టైంకి. సో, అందుకని నేను మండే ఎళ్తున్నాను. మండే ఎళ్ళాననమాట. సో, అదనమాట సంగతి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?